కాచిగూడ నింబోలి అడ్డ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన మంటి వినాయకుడు చూపర్లను ఆకట్టుకుంటోంది. 45 ఏళ్లుగా నింబోలి అడ్డలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు ఫౌండర్ సాయిబాబా తెలిపారు. అయితే 10 ఏళ్లుగా మాత్రం ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని చెప్పారు. కోల్కతా నుంచి కళాకారులతో మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజిస్తున్నామంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింగరావు యాదవ్ అన్నారు. 15 అడుగుల మట్టి వినాయకుడిని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు గణేశుని ఆశీర్వాదం కోసం వస్తారని వివరించారు. 17న నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నింబోలి అడ్డా నుంచి కాచిగూడ మీదుగా హుస్సేన్ సాగర్లో చేస్తామని అసోసియేషన్ సభ్యులు బాలరాజు వెల్లడించారు. గత 45 సంవత్సరాలుగా ఇక్కడ నింబోలి అడ్డలో ఘన వైభవంగా నిర్వహిస్తున్నాము. మా నర్సింగరావు యాదవ్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క వినాయకుని 9 రోజులు ఈ నవరాత్రులు ఇక్కడ వైభవయుతంగా రకరకాల ప్రసాదాలతో మరియు అలంకరణలతో ఈ యొక్క వినాయకుని పూజలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క గణపతి మట్టితో చేసినటువంటి గణపతి. ఎందుకంటే మేము గతంలో 50 ఫీట్లు 20 ఫీట్ల గణపతులను కూడా కూర్చోబెట్టాము. కానీ ఈ యొక్క కమిషనర్ గారు ఇంతకు ముందు కృష్ణారావు కమిషనర్ గారు ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేశారు, మీరు మట్టి గణపతిని కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన యొక్క సలహా ప్రకారము ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని కూర్చోబెడుతున్నాము. గణేష్ సమితి దాదాపు 40 సంవత్సరాల సంది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. పెద్దవాళ్ళు జనరేషన్ మా సాయిబాబా గారు వాళ్ళ మొత్తం తోటి వాళ్ళందరితోటి వాళ్ళు పెట్టిన తర్వాత మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా మా జనరేషన్ నడుస్తున్నది. మా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మేము మట్టి గణపతిని పెడుతున్నాము. 30-40 ఫీట్ల వరకు కూడా గణపతిని పెట్టినాము. కొంచెం సైజ్ తక్కువ చేసి 15 ఫీట్ల వరకు తీసుకొచ్చినాము. ఇది